ఏదైనా మనం ఒక మాట మాట్లాడితే ఒకటి నీ ఎదుటనున్న వారికి ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగపడాలి ఆ మాట. రెండు, నీ కుటుంబానికి అది ప్రయోజనకరంగా ఉండాలి. మూడు, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా ఉండాలి. నాలుగు, దేవునికి మహిమ వచ్చేదిగా ఉండాలి. ఇది వ్యర్థము కాని మాట. నాలుగు చెప్పాను కదా. ఒకటేంటి, నువ్వు ఏ మాట అయితే మాట్లాడుతున్నావో అది నీ ఎదుటనున్న వారికి ప్రయోజనకరంగా ఉండాలి. రెండు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి. మూడు, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా ఉండాలి. నాలుగు, నువ్వు ఆరాధించే దేవునికి మహిమ రావాలి. ఆ మాట వ్యర్థమైనది కానే కాదు. ఈ నాలుగు సంగతులు లేని మాట నువ్వు ఏదైతే మాట్లాడతావో అనవసరంగా, నీ ఎదుటి వారికి ఉపయోగపడేది కాకుండా, నీ కుటుంబానికి ఉపయోగపడేది కాకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది కాకుండా, నువ్వు ఆరాధించే దేవునికి మహిమ వచ్చేది కాకుండా నువ్వేది మాట్లాడినా ఆ మాట వ్యర్థమైనది గనక ఒక రోజున లెక్క చెప్పాలి. ఇట్లా అనుకుంటే నేను అసలు మాట్లాడేదాన్నే కాదు, ఇట్లా అనుకుంటాం అయితే అసలు నేను మాట్లాడేవాడినే కాదని అప్పుడు అనుకుంటే ఉపయోగం ఏమీ లేదు. అందుకనే దేవుడు అన్నాడు, నీ పెదవులను కాల్చుకోమన్నాడు, నీ నోటికి కళ్ళెము పెట్టమన్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? పద్దాక వాగొద్దని అర్థం. మాటలు కొద్దిగా ఉండటం అంటే ఏంటి? అనవసరంగా వాగకూడదు, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో చెప్తాడు, జ్ఞానము గలవాడు అవసరమును బట్టి పలుకును అంటాడు. జ్ఞానము గలవాడు దేన్ని బట్టి పలుకుతాడంట? అవసరమైతే మాట్లాడు. ఎందుకు? ఎవరు అవసరం కాకుండా అనవసరంగా మాట్లాడు వాళ్ళు ఏమంటారు? సోది అంటారు. ఇక ఆపు నీ సోది అంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే మాట నాకు పనికిరాదు, నీకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు, దేనికి పనికిరాదు, ఇందుగా సోది అని అర్థం అన్నమాట. కాబట్టి